హాయ్ వెల్కమ్ టు లోకల్ స్పెషల్. ఇవాళ మనం ఫిల్మ్ నగర్లో లక్ష్మీ ప్రియ అనే రెస్టారెంట్లో ఉన్నాయండి. ఇక్కడ సినిమాకి సంబంధించిన వాళ్ళంతా ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో లైట్ మ్యాన్స్గా కానీ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వేరే ఇండస్ట్రీలో ట్రై చేద్దామని వచ్చే కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఉంటున్నారో అందరూ ఇక్కడే తింటారు. సో ఈ లక్ష్మీ ప్రియ అనేది చాలా ఫేమస్ రెస్టారెంట్. ఒకప్పుడు నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యే ముందు ఇక్కడే తినేవాడిని. సో లోపల చాలా స్పెషల్ అయిన ఫ్రైడ్ రైసెస్ దొరుకుతాయి, అదేవిధంగా బిర్యానీలు దొరుకుతాయి, అదేవిధంగా మీల్స్ దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతాయి. టిఫిన్స్ ఉంటాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, అదేవిధంగా రాత్రి అయితే చపాతీలు పుల్కాలు అన్నీ దొరుకుతాయి. సో ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ అండి. ఒకసారి దాని గురించి ఏంటో తెలుసుకుందాం రండి. సో ఇప్పుడు మనం లక్ష్మీ ప్రియ హోటల్ లోపల ఉన్నాం. ఇక్కడ ఆయన ఒక పర్సన్ ఉన్నారు, మేనేజర్ని, ఆయన కలుద్దాం. హలో అంకుల్. హలో. సో మీ పేరేంటి? నా పేరు వీరభద్రరావు. వీరభద్రరావు. ఎప్పుడు చిన్న పని చేస్తారండి? 4 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తానండి. సో అంకుల్, అది నేను లక్ష్మీ ప్రియ హోటల్ గురించి చాలా విన్నాను, తెలుసుకొని ఇక్కడ దీన్ని ఒకసారి మన ఆడియన్స్ అందరికీ చూపించాలని నేను ఇక్కడికి వచ్చాను. ఏం దొరుకుతుంది అంకుల్ ఇక్కడ స్పెషల్? ఇక్కడ స్పెషల్ అంటే బిర్యానీ బాగా లైక్ చేస్తారండి. ఇక్కడ బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, అలాగే మీల్స్ కూడా బాగా ఫేమస్ అండి ఈ ఏరియాలో. మీల్స్ అనేది బాగా ఫేమస్. అవునండి, అందరూ ఇక్కడ ఇప్పటికే చాలా క్రౌడ్ కూడా ఉంది. సో అదే చూస్తున్నాను. సో అంకుల్, అయితే ఇప్పుడు ఈ బిర్యానీ బయట బిర్యానీకి మన బిర్యానీకి ఏంటి అంకుల్ తేడా? ఏంటి స్పెషల్ మన దాంట్లో? మేము అందరూ అంటే బయట వాళ్ళు ఎలా చేస్తారని నాకు తెలియదు. ఇక్కడ మేము పూర్తిగా ప్యూర్ గీ వాడతాం. ప్యూర్ గీ వాడతాం. ఈ కలర్స్ కూడా తక్కువ యూజ్ చేస్తాం. ఎక్కువ కలర్స్ అన్ని మేము వాడం అండి. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బాస్మతి రైస్ కంపల్సరీ. ఇంకా ఈ టేస్టింగ్ సాల్ట్ అని ఇలాంటివన్నీ వాడము. ఎందుకంటే ఒకసారి వచ్చినోడు ఈవేళ వచ్చి తినేసి వెళ్ళిపోవాలి మేము కోరుకోం. వచ్చినోడు మళ్ళీ రావాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఆ వ్యూలో మేము 10 సార్లు రావాలని కోరుకుంటాం. కానీ ఈవేళ ఏదో రూపాయి సంపాదించేసుకుని ఇవాళతో క్లోజ్ చేసుకోవాలని మాత్రం అనుకుంటాం. సో అయితే అంకుల్, నాకు పర్మిషన్ కావాలి అంకుల్, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి మీరు చెప్పిన ఐటమ్స్ నేను షూట్ అంటే బిర్యానీ ఆల్రెడీ కుక్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి నేను ఫ్రైడ్ రైస్. ఓకే సార్, చాలు. ఆ ఫ్రైడ్ రైస్ మేము చూపిస్తాము. అందుకే ఏంటంటే పలానా ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది అని తెలిస్తే డెఫినెట్గా ఇప్పుడు నేను ఆల్రెడీ లక్ష్మీ ప్రియాలో చాలాసార్లు తిన్నాను. సో అది ఆడియన్స్ కూడా తెలియాలి, అంటే మీరు కూడా ఇక్కడ రావాలనేసి మీకు ఫ్రైడ్ రైసెస్ అవన్నీ చూపిస్తాను. సరే అంకుల్, థ్యాంక్ యూ. సో అయితే మనకి ఇప్పుడు అంకుల్ పర్మిషన్ ఇచ్చేసారు, లోపలికి వెళ్ళి అక్కడ ఆ ఫ్రైడ్ రైసెస్ ఐటమ్స్, నెక్స్ట్ ఒక నాన్ వెజ్ కర్రీ ఏంటి ఇవాళ చూద్దాం రండి. హాయ్ అండి. మీ పేరు? వెంకట్. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మన హైదరాబాద్ కోసం వచ్చారన్నమాట వెంకట్ గారు. ఎన్ని సంవత్సరాలు ఈ కుకింగ్ ఫీల్డ్లో మీకు? 11 years నుంచి. 11 years అయింది. 11 సంవత్సరాల నుంచి ఈ కుకింగ్ ఫీల్డ్లో ఉన్నారంట. ఈ లక్ష్మీ ప్రియలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 11 years నుంచి. 11 years నుంచి మీరు ఇక్కడ సీనియర్ మాట. సో ఇక్కడ ఏ ఫ్రైడ్ రైస్ అయినా, ఏ బిర్యానీ ఐటమ్స్ అయినా మీరే చేస్తారా? అన్నీ చేస్తాం. చూడండి, మీకు ఎప్పుడైనా లక్ష్మీ ప్రియాకి వస్తే వెంకట్ని కలండి, తప్పకుండా మీకు స్పెషల్ ఐటమ్ చేస్తారు. సో వెంకట్, అయితే మీకు ఇక్కడ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది ఈ రెస్టారెంట్? ఎన్నింటి వరకు ఉంటుంది నీకు తెలిసి ఉంటుంది కదా? ఎన్నింటికి ఓపెన్ అవుతుంది? మార్నింగ్ 6 నుంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయా? అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఓకే. సో తర్వాత ఆఫ్టర్నూన్ 11 o'clock నుంచి 11 నుంచి లంచ్ ఐటమ్స్ ఉంటాయి. లంచ్ ఐటమ్స్. మరి రాత్రి ఏముంటాయి? రాత్రి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే. మొత్తం టోటల్ నీ రెస్టారెంట్ క్లోజ్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంతసేపు అవుతుంది? నైట్ 11 అవుతుంది. రాత్రి 11 అవుతుంది అంటే మరి మార్నింగ్ 6 o'clock ఓపెనింగ్ అంటే నువ్వు 5ంటికి ఇక్కడ రావాల్సి వస్తుందా? నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఇవి చైనీస్, ఇండియన్. సో వెంకట్కి అదృష్టం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెస్ట్ దొరుకుతుంది అనమాట. ఓన్లీ చైనీస్ ఐటమ్స్కి ఎంటర్ అవుతాడు. సో అయితే నాకు ఇవాళ ఏ ఐటమ్స్ చూపిస్తావు వెంకట్? మటన్ కీమా ఫ్రైడ్ రైస్ ఫస్ట్. మటన్ కీమా ఫ్రైడ్ రైస్ అంట. సో ఇదేదో బాగుంది డిఫరెంట్గా. నేను చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, జీరా ఫ్రైడ్ రైస్ చూశాను. సో మటన్ కీమా ఫ్రైడ్ రైస్, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి వెంకట్? దానికి కావాలంటే క్యారెట్, బీన్స్, ఎగ్, తర్వాత సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ కొంచెం, వైట్ పెప్పర్, అండా
ఓకే ఓకే సో ఇవన్నీ ఓకే రైస్ కూడా తీసుకోవాలనుకుంటాను రైస్ మరి కీమా ఏంటి బాయిల్ చేస్తామా ఫ్రై చేయాలా మనం ముందుగా ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి మటన్ని పీసెస్గా చేసుకుని కీమాని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక దాంట్లో సాల్ట్ ఉప్పు ఏమైనా వేసుకోవాలా దాంట్లో ఏం అవసరం లేదు ఏం అవసరం పచ్చిగా బాయిల్ పచ్చిగా బాయిల్ చేసుకుని కీమా చేసుకుని బాయిల్ చేసుకుంటే చాలు పచ్చిగా బాయిల్ చేసుకుని కీమా చేసుకుంటే సరిపోతుందా సో దాన్ని మొదలు పెడదామని మొదలు ఓకే ఫస్ట్ ఏం చేయాలి వెంకట్ మనం ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి సో కడాయి పెడుతున్నాడు తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎంత ఆయిల్ తీసుకోవాలి 2 టీ స్పూన్లు ఇప్పుడు 2 eggs 1 egg ఒకటి egg 1 egg ఒక ఫ్రైడ్ రైస్ ఒక ఎగ్ చాలు సో ఫ్రైడ్ రైస్లో ఎగ్ ఎందుకు వేస్తారంటే అది చాలా హెల్దీ ఫుడ్ కదా వెంకట్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ ఈ బీన్స్ ఇవన్నీ ఎందుకు వచ్చింది ఈ ఐటమ్ మంచి హెల్తీ ఫుడ్ మంచి హెల్త్ ఫుడ్ కదా మన రైస్లోనే క్యారెట్ తినొచ్చు బీన్స్ తినొచ్చు ఎన్ని రకాల ఎగ్ తినొచ్చు అన్ని ఐటమ్స్ అందులోనే ఉంటాయి కానీ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా సో అయితే ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి ఓకే ఎగ్లో సాల్ట్ వేయాల్సిన అవసరం సాల్ట్ ఏం వేయదు ఓకే దాన్ని కొంచెం మనం మిక్స్ కొట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా పీసెస్గా మనం ఫ్రై కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం వేయాలి వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్స్ని మనం బాయిల్ చేస్తారా బాయిల్ చేసుకోవాలి మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి కట్ చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని మనం కట్ చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకోవాలి సో ఇందులో క్యారెట్ బీన్స్ ఉన్నాయి మనం సో దీనికి ఆనియన్స్ వాడరా మనం ఫ్రైడ్ రైస్లో ఆనియన్స్ వాడకర్లేదు అవసరం ఫ్రైడ్ రైస్లో ఆనియన్స్ వేయకూడదండి బాగుండదు సో ఓన్లీ క్యారెట్ బీన్స్ ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాడు నెక్స్ట్ ఏం కావాలి తర్వాత కీమా మటన్ కీమా తీసుకున్నాడు ఇదేమో మనకి బాయిల్ అయ్యి ఉన్న మటన్ కీమా సో ఇది క్వాంటిటీ ఎంత వేసుకోవాలి ఒక ఫ్రైడ్ రైస్కి ఒక 100 grams సో చూడండి ఎంత బాగుందో కొంచెం తర్వాత రైస్ వేసుకోవాలి దీంట్లో రైస్ సో ఇందులో బీన్స్ క్యారెట్ ఎగ్ మటన్ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇప్పుడు రైస్ వేసుకుంటుంది ఇదే రైస్ ఇది మామూలు రైస్ బాస్మతి రైస్ సో ఇది మామూలు వాటర్ ఎంత వాటర్ వేసుకోవాలి ఏంటిది మామూలు రైస్ పెట్టుకున్నట్లయినా మామూలుగా రైస్ పెట్టుకున్నట్లే ఇది పెట్టుకోవాలి బాయిల్ చేసుకుని వేసుకోవాలి సో అందులో షుగర్ అది అందులో ఏమి సాల్ట్ కానీ అలాంటివి ఏమి అవసరం లేదు సో అందులో ఇంకేం యాడ్ చేయకుండా నార్మల్ రైస్ అంటే బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాడు అందులో మిక్స్ చేసుకుంటున్నాడు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఏంటది సాల్ట్ తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నారు ఒక ఫ్రైడ్ రైస్కి అది నెక్స్ట్ ఐటమ్ ఏంటది టేస్టింగ్ సాల్ట్ అది హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మనం ఉప్పు ఎంత వేసుకున్నాం అది కూడా అంత వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టేస్టింగ్ సాల్ట్ అదేంటండి వైట్ పెప్పర్ కంపల్సరీ వైట్ పెప్పర్ వేయాలా ఎందుకు వైట్ పెప్పర్ వాడతాం మనం దీని ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం సో వైట్ పెప్పర్ తీసుకోండి బ్లాక్ పెప్పర్ కాదు వైట్ పెప్పర్ సో ఆల్మోస్ట్ మన ఫ్రైడ్ రైస్ ఫినిష్ అయిపోయినట్లు ఉంది కదా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో యాడ్ చేసుకోవాలా ఎందుకు బిగినింగ్ యాడ్ చేసుకోకూడదు స్ప్రింగ్ ఆనియన్ షైనీస్ కోసం డెకరేషన్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ ఎందుకంటే పైన గార్నిష్ చేయడం కోసం అంట అవి 2 టీ స్పూన్లు అది కూడా
స్ప్రింగ్ ఆనియన్స్ మనకి ఒక ఇప్పుడు అంత వేసుకున్నాడు ఆయన. సో మన ఫ్రైడ్ రైస్ రెడీ.